హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపు సిరి వ్లాగ్స్. ఇవాళ వ్లాగ్ వచ్చేసి జూకి వెళ్తున్నాం అనమాట, తిరుపతి జూ. ఇది వచ్చి మా సిస్టర్ వాళ్ళు వచ్చారు బెంగళూరు నుంచి. వాళ్ళకి ఇప్పుడు క్రిస్మస్ వెకేషన్ అనమాట. సో స్కూల్స్ కూడా హాలిడేస్ ఇస్తారు. మా సిస్టర్ వాళ్ళ బాబు వచ్చి జస్ట్ 3 years అను. తను ఇంతవరకు జూకి వెళ్ళలేదు. అంటే చిన్నప్పుడు తీసుకెళ్ళాం, కానీ తనకి తెలిసిన తర్వాత తీసుకెళ్ళలేదన్నమాట. ఇప్పుడు తనకి ముఫాసా ఫీవర్ నడుస్తుంది. లయన్ కింగ్ మార్చి చూస్తూనే ఉంటాడంటే డైలీ. సో ఇంకా తన కోసం అని చెప్పి ఇంకా వెళ్తున్నా అనమాట. ఇంకా లయన్ సఫారీ అవన్నీ కూడా చూడాలి అని చెప్పి. మాకైతే ఏం ఐడియా లేదనమాట, ఏమున్నాయి అక్కడ, ఏమేమి అవైలబుల్ ఉన్నాయి యానిమల్స్ అని చెప్పి ఏం లేదు. జస్ట్ ఊరికే 1 day ట్రిప్ లాగా అలా వెళ్తున్నాం అనమాట. ఎదుగోండి తినే మా సిస్టర్ వాళ్ళ బాబు. నేను వ్లాగ్ తీస్తుంటే నేను తీస్తాను అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి టికెట్స్ అనమాట. మనకి వెహికల్ ఉంటే వెహికల్కి సెపరేట్గా అండ్ అడల్ట్స్కి సెపరేట్గా అట్లా తీసుకోవాలన్నమాట. చైల్డ్ అయితే 30, అడల్ట్కి అయితే 70 అనమాట. అండ్ 750 వచ్చేసి కార్కి. ఇదిగోండి ఇది ఎంట్రన్స్, ఇది వెహికల్స్ వెళ్తాయి. బట్ మనం ఎవరైనా ఉంటే డ్రైవ్ చేసే వాళ్ళు కాకుండా, సో మనం పక్కన సెక్యూరిటీ వేరే లైన్ ఉంటుంది మనకి, మనం నడుచుకొని అందులోంచి వెళ్ళాలి. ఫుడ్ ఐటమ్స్ నాకు తెలిసి అలో లేదనుకుంటాను. అండ్ ఒకవేళ ఉన్నా ఇక్కడ పర్మిషన్ తీసుకోవాలి. ఇది కూడా నేను రీసెంట్ టైమ్స్లోనే చూస్తున్నాను అనమాట. అంటే 2 years బ్యాక్ వెళ్ళాను, నాకు అంత ఐడియా లేదు అప్పుడు. ఇప్పుడు మాత్రం మొత్తం అన్నీ తీసాను, నాకు సాధ్యమైనంత వరకు ఇన్ఫర్మేషన్ అంతా నేను తీసాను అనమాట. ఇక్కడ వచ్చి వాళ్ళు మన నెంబరు, నేము అవి రాసుకుంటున్నారు. అట్ ద సేమ్ టైం నేను వీడియో షూట్ చేస్తుంటే వాళ్ళేమో యూట్యూబ్ మేడం అని చెప్పేసి మంది ఛానల్ అడిగి సబ్స్క్రైబ్ చేసుకున్నారంట. మా సిస్టర్ అక్కడ అదే చేస్తుంది. నేను అడిగాను ఏమి ఇంత లేటు అంటే, నీ సబ్స్క్రైబర్స్ అమ్మ వాళ్ళు అంటుంది. అండ్ ఇక్కడ వచ్చేసి ఎలక్ట్రిక్ స్కూటర్స్ కూడా మనకి ఇప్పుడు అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా నడవాలి కదా జూ అంటే, సో కాబట్టి ఇక్కడ మనకి ఎలక్ట్రిక్ స్కూటర్స్ పర్ అవర్కి 250 అన్నారు. మీరు మ్యాక్స్ టు మ్యాక్స్ ఫాస్ట్గా అవ్వగొడితే 2 hours అయిపోతుంది. 500లో మనది అయిపోతుంది అనమాట. అంటే కొంచెం నడవాల్సి వస్తుంది కదా, ఎట్లు తిరిగి మనం బైక్లో వెళ్ళినా కార్లో వెళ్ళినా మనకి రోడ్ వరకే ఉంటుంది, తర్వాత నడవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ మీకు లెఫ్ట్లోనే ఈ స్కూటర్ది తీసుకునేది ఉందన్నమాట. మేబీ అక్కడ డ్రైవింగ్ లైసెన్స్ అవి కూడా అడగొచ్చు, బట్ నాకు తెలియదు దాని గురించి. ఇది వచ్చేసి అడాప్ట్ మీ అని పట్టుకుంది కదా ఎలిఫెంట్. ఇక్కడ కొత్తగా ఇప్పుడు అడాప్ట్ చేసుకోవచ్చు అనమాట. మీకు ఏ ఎనిమల్ గురించి అయినా అడాప్ట్ చేసుకోవచ్చు, ఇయర్లీ బేసిస్ మీద ఉంది ఇది. ఇది ఎంట్రన్స్ అనమాట. చాలా మంది అక్కడ అడాప్ట్ చేసుకున్న వాళ్ళ నేమ్స్ వేస్తున్నారు. అండ్ డ్యూరేషన్ కూడా అక్కడ వేస్తున్నారు అనమాట. అండ్ ఇక్కడ మనకి ఎంట్రన్స్లోనే మంకీస్ కనిపించాయి. అది అలా టైర్లో కూర్చుంటే చాలా ఫన్నీగా అనిపించింది. మా పిల్లలు అయితే అరుపులు అసలు ఎంత బాగున్నాయో మంకీస్. చిన్న మంకీ, పెద్ద మంకీ అని పిలుచుకుంటున్నారు అనమాట వాళ్ళు. అవి బాగా ప్లే చేస్తున్నాయి, మంచి ప్లేఫుల్ మూడ్లో ఉన్నాయన్నమాట. అండ్ మా పిల్లలు కూడా ఫుల్ ఎగ్జైట్ అయిపోయారు దీన్ని చూసి. ఆ చిన్న మంకీ అయితే అది కింద కూడా పడిపోయింది. అది చూసి ఇంకా నవ్వుకుంటున్నారు వాళ్ళు. ఇవి ఇక్కడే ఉండవు అనుకుంటా, బయటకి కూడా వెళ్ళి వస్తుంటాయేమో ఇవి. ప్రస్తుతానికి ఇక్కడ దాకా కూడా వచ్చింది అది. కానీ బాగుంది. పిల్లలు మాత్రం చాలా ఎంజాయ్ చేస్తారు.
మీరు ఒకవేళ తిరుమలకొచ్చి మీకు హాఫ్ డే టైమ్ ఉందంటే కూడా మీ పిల్లల కోసం కేటాయించండి. వాళ్ళు చాలా ఎక్సైట్ అయితారు. అండ్ ఇదొచ్చేసి మనకి 'ముఫాసా' మూవీలో మంకీ ఉంటుంది గదా! మ్యాండ్రిల్ అని చెప్పి అదనమాట అది. అదేదో తింటుందక్కడ. మేము చాలా ట్రై చేసాము షూట్ చేయటానికి. అది కుదరలేదనమాట. ఏదో సీరియస్‌గా తింటుంది. మనం దాన్ని డిస్టర్బ్ చేయకూడదని చెప్పి మేము కార్‌ని ముందుకి, వెనక్కి తిప్పుకుంటూ వీడియో తీసుకుంటున్నాం. ఇది చూసి మా పిల్లలు ముఫాసా, ముఫాసా అని చెప్పేసి పిలుస్తున్నారనమాట దాన్ని. అండ్ ఇది స్పెషల్ అట్రాక్షన్ ఈసారి జూలో ఆ 'ముఫాసా' మూవీ ఫీవర్ నడుస్తుంది అసలే మా పిల్లలకి. ఇప్పుడు అక్కడ ఉన్న యానిమల్స్ అన్నీ ఇందులో ఉండేసరికి వాళ్ళు ఇంకా ఎక్సైట్ అయిపోయారనమాట. ఇదిగోండి. దీని పేరు నామాల కోతి అండ్ మ్యాండ్రిల్ అంట. తెలుగులో అయితే నామాల కోతి అంట. మనకి స్టార్టింగ్ రాంగానే రైట్ సైడ్ ఇక్కడ నీటి పక్షులు అని ఉంది. వాటర్ బర్డ్స్ అని చెప్పి. ఈసారి బర్డ్స్ అన్నీ ఉన్నాయన్నమాట. ఈసారి ఇది ఉంది, ఇది లేదు అనేం లేదు. నేను సాధ్యమైనంత వరకు మరీ లెంత్ అయిపోతుంది కదా! ప్రతీదీ చూపిస్తే. అది మీరొచ్చి చూస్తేనే బావుంటుంది అది. మనకి మనకు కూడా మంచిగా కొంచెం ఎక్సైట్‌మెంట్‌గానే ఉంటుంది. అంటే అవి కొత్త కొత్తవి చూసినప్పుడు మనకు కొంచెం అనిపిస్తుంది గదా! అంటే స్పెంట్ డే అనమాట. సో, ఏ రోజైనా ఒక హాఫ్ డే మనకి టైమ్ ఉందంటే మనం ఇలా స్పెండ్ చేయొచ్చు కదా! అండ్ ఇదొచ్చేసి మేమెళ్ళే టైంకి బర్డ్స్‌కి ఫుడ్ పెడుతున్నారు. అన్నిటికి ఫుడ్ టైమింగ్స్ ఇదేనంట. మేము ఆల్మోస్ట్ 11:30 ఆ టైంకెళ్ళాము. సో, అన్నిటికి ఫీడింగ్ టైమ్స్ ఇదేనంట. ఇక్కడొచ్చేసి జింకలు అవున్నాయి. ఇవి కూడా ఎక్కువ అంటే చాలా దగ్గరలున్నాయి ఇవి. ఎక్కువ లేవు. లేదా లోపలున్నాయో తెలీదు. అంటే క్లైమేట్ కూడా చాలా చల్లగుండింది. దానివల్ల అవి లోపలే పడుకొని అట్లున్నాయన్నమాట. చాలా అసలు మనకి బయటకు కనపడలేదు. అండ్ ఇట్లా కేజెస్ పెట్టినప్పుడు ఆ చీకట్లో మనకు అస్సలు కనపడట్లేదు. అండ్ ఇదిగోండి మా పిల్లలైతే ఏం ఎంజాయ్ చేశారో దీన్ని చూసి. ఆహా! అది మనకి 'లయన్ కింగ్‌లో' జాజు వస్తుంది గదా! ఆ బర్డ్. ఆ బర్డ్ అన్నమాట ఇది. మనకక్కడ చూడ్డానికి చిన్నదిలాగా అనిపిచ్చింది గానీ, అమ్మో! ఇది జంప్ చేస్తుంటే ఆయన ఫీడింగ్ వేస్తుంటే అది క్యాచ్ పడుతుందన్నమాట. క్యాచ్ పట్టి తింటుందది. అండ్ ఆయన తీసుకెళ్ళేటప్పుడు కూడా ఒక స్టిక్ లోపలికి తీసుకెళ్ళాడు. ఇక్కడొచ్చేసి వాటర్ బర్డ్స్ అన్నమాట. చాలా ఉన్నాయి వెరైటీస్. ఒక 3, 4 వెరైటీస్ వరకున్నాయిక్కడ. అండ్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏమైందంటే, ఇది ఫెన్సింగ్‌కి మనం నిలబడడానికి కూడా కొంచెం గ్యాప్ ఉందన్నమాట. మనం ఎంత జూమ్ చేసినా అంత క్లియర్‌గా అది కనపడట్లేదు బర్డ్స్ మనకి. అదిగోండి అలా ఫ్లై చేస్తున్నాయి. ఫ్లై చేసి వెంటనే ఇట్లా వాటర్‌లో స్విమ్ చేస్తున్నాయన్నమాట. చాలా అనిపించింది. అండ్ అక్కడ ఫిషెస్ కూడా పెట్టారు వాటికి ఫీడింగ్‌కి. అందులోనే ఒక 3, 4 కాకులు గూడా ఉన్నాయన్నమాట. అదిగోండి చూసారా ఇప్పుడు? అదెలా స్విమ్ చేసుకుంటూ వచ్చిందో. ఆ కాకులు మరి ఎలా బయటికెళ్తాయో లేకపోతే ఫుడ్ ఇక్కడే ఉంది గాబట్టి అవి గూడా ఇక్కడే ఉండిపోతాయో మరి తెలీదు. అవి మా పిల్లలందరికీ ఆ బర్డ్స్ అన్నిటికి చెప్తున్నాయి. అక్కడ ఫిష్ పెట్టారు తినండి, తినండి అని చెప్తున్నాయి. అవి అక్కడే చెట్ల మీద నెస్ట్ గూడా పెట్టుకొనున్నాయి. అవి ఫైటింగ్ చేసుకుంటున్నాయి, అరుచుకుంటున్నాయి. అసలు వీళ్ళ అరుపులకి, వాటి అరుపులకి మాకసలు ఎంత అనిపించిందో. అబ్బా! మంచి డెసిషన్ తీసుకున్నాం. మనం నెల్లూరుకి ఆగిపోయి మనము ఈ జూకెళ్ళడం అనిపించింది. పోస్ట్‌పోన్ చేసుకున్నామనమాట. ఇది ఈరోజు జూ కంప్లీట్ చేసుకొని రేపెళ్దాం నెల్లూరుకని అమ్మ వాళ్ళ ఇంటికి. ఇంకిక్కడ ఫోటో పోజులనమాట. మా వాడికి 'పుష్ప' పిచ్చి. తగ్గేదేలే అని చెప్తున్నాడు. అండ్ మా పాప యాజ్ యూజువల్ ఏదో పెడుతుంటుంది హార్ట్సో లేతే ఇలా పట్టుకొని.
ఇదొచ్చేసి పిల్లలకి ప్రింట్స్ గురించి వా ఏది ఎలా ఉంటుంది అనేసి, తర్వాత రాంగ్, రైట్స్ అవి గూడా ఉన్నాయి. అండ్ ఇక్కడ ప్రింట్స్ గూడా. ఏ దాని మీద ఏం ప్రింట్స్ అని. ఇది చాలా అనిపిచ్చింది. అంటే మనకి టైం ఉంటే ఇవన్నీ పిల్లలకి చెప్పుకుంటూ తీసుకెళ్తే ఎంత బావుంటుంది గదా! అండ్ ఇదొచ్చేసి కొత్తగా పెట్టారు షాప్ ఇది. ఇక్కడ చిన్న సాఫ్ట్ టాయ్సు, టీ షర్ట్సు, క్యాప్సు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. చాలా బర్డ్స్ ఉన్నాయి ఈసారి. మీరు ఈసారి పొంగల్ గూడా మనకి పొంగల్ హాలిడేస్ ఇస్తారు గదా! నార్మల్‌గా 10 డేస్ అలాగా. ఆ టైంలో ప్లాన్ చేయండి పిల్లల్ని తీసుకొని. చాలా ఉన్నాయి. యానిమల్స్ కానీ, బర్డ్స్ కానీ అవి. మేమైతే కొన్ని రెప్టైల్స్ వాటికి కూడా ఎళ్ళలేదు. నా నేనవి చూడడం నాకు కొంచెం ఇష్టం లేదు కాబట్టి నేనెళ్ళలేదు. తీసుకెళ్తే మాత్రం మీ పిల్లలు చాలా ఎంజాయ్ చేస్తారు. ట్రై చేయండి ఈసారి. సమ్మర్ కన్నా ముందే ఇవన్నీ వచ్చేసాయి ఈసారి. ఇది ఏదో బర్డ్ అని జెప్పేసి డక్కో ఏదో అని రాసుంది గానీ, బట్ అది చూస్తే నాకు కొంచెం హెన్ లాగే అనిపిచ్చింది. అది కొంచెం హెన్ ఫ్యామిలీకి తగ్గట్టే అనిపిచ్చిందనమాట నాకు. ఇంగిది సాంబార్ డేర్ ఇవి. ఇవేమంటే నాకనిపిస్తుంది. ఇది మై పర్సనల్ ఒపీనియన్ అనమాట. ఇది మనకి మామూలుగా అంటే మేము చాలా సార్లు జూకెళ్ళినప్పుడల్లా ఇవి చూస్తూనే ఉంటాం. సో, నాకంత కొత్తగా ఏం అనిపిచ్చవివి. ఇదొచ్చేసి వైట్ పీకాక్. ఇది ఎంత బావుందో అసలు వైట్‌గా. మళ్ళీ మట్టిలోనే ఉంటాయి. అయినా ఎంత వైట్‌గా ఉంటాయో ఇవి. ఇది ఇలా పురి విప్పుతుందేమో అని చెప్పి చాలా సేపు వెయిట్ చేసాము. బట్ అది చేయలేదనమాట. అది తిరుక్కుంటూనే ఉండింది. ఇది కూడా ఎవరో అడాప్ట్ చేసుకొనున్నారు వైట్ పీకాక్‌ని గూడా. మీకు ఒకవేళ అడాప్షన్ డీటెయిల్స్ కూడా కావాలంటే కింద కామెంట్ సెక్షన్‌లో పింగ్ జేయండి. అండ్ ఐ విల్ ట్రై టు బ్రింగ్ ద ఇన్ఫర్మేషన్ అనమాట. సో, మీకు చెప్తాను. మీకు ఇన్ఫర్మేషన్ అంతా క్లియర్‌గా చెప్తాను ఒకసారి. అండ్ ఇది కామన్ పీకాక్స్ అవంట. ఇప్పుడు బర్డ్ కౌంట్స్ కూడా ఎక్కువున్నాయన్నమాట. బేబీవి కొంచెం పెద్దవి అలాగా. నాకీసారి ఎక్కువున్నట్లు అనిపిచ్చింది నాకైతే. అండ్ అందరూ ఇప్పుడు తిరుమలకొచ్చిన వాళ్ళు ఆబ్వియస్‌లీ ఇక్కడికి కూడా వస్తారు చూసుకొని. కుదుర్చుకొని ఒకవేళ మీరు వస్తే గనక ఇంత దూరం మళ్ళీ మళ్ళీ రాము కదా! కుదుర్చుకొని రండి పిల్లలుంటే గనక చాలా బావుంటుంది. ఇదిగోండి ఇది కొంచెం పెద్ద పీకాక్. కలర్ అయితే చాలా అనిపిచ్చింది నాకు. ఇది ఒకవేళ మీకు వెహికల్ లేదు అండ్ డ్రైవ్ కూడా చేయలేమంటే గనక మనకి ఇలాంటివి కూడా ఉంటాయి. ఇది ప్రతి దగ్గర ఆపుతారు వాళ్ళు. ఇది ఆపినప్పుడు మీరు దిగి వెళ్ళి చూసి మళ్ళీ వచ్చి ఎక్కుతారనమాట. అండ్ ఇదిగోండి 'బాహుబలి బుల్'. ఇది ఇంకొక 2, 3 ఉన్నాయన్నమాట ఇవి. ఇదొక్కటే ఇటు సైడ్ ఫ్రంట్ సైడ్ ఉంది. మిగిలినవన్నీ అటు సైడు ఉన్నాయన్నమాట. అవి చిన్న చిన్నవున్నాయి వాటి పక్కన. ఇదైతే పెద్దది బుల్. ఇవి కూడా ఈసారి కౌంట్ ఎక్కువున్నట్లే అనిపిచ్చింది నాకు. ఈ చిన్న చిన్నవున్నాయని. అండ్ మేము సఫారీకెళ్ళొచ్చామనమాట. లయన్ సఫారీ. చెప్తున్నాడు చూడండి 'ముఫాసా సూపర్' అని చెప్పి. ఈ లయన్ సఫారీ నేను మీకు డీటెయిల్డ్‌గా సెపరేట్ దాంట్లో పెడతాను. ఎందుకంటే అవి చాలా బావుండిందది. దాని తర్వాత ఇంకా స్నాక్స్. ఇప్పుడు ఇక్కడ స్నాక్స్ గూడా అన్నీ అవైలబుల్ ఉంటున్నాయి ఇప్పుడు. చాలా షాప్స్ గూడా ఉన్నాయి ఇప్పుడు. ఇదిగోండి ఇంకా ప్యారెట్స్. ఇవసలు కొన్ని కనపడలేదు. ఇంక అందుకే నేను అది చూపియలేదు. ఇక్కడొచ్చేసి జాగ్వార్ అనమాట. ఈ జాగ్వార్ గూడా మనకి మామూలుగా మనం నేషనల్ జియోగ్రఫికల్ ఛానెల్‌లో, వైల్డ్ లైఫ్ దాంట్లో చూస్తాం గానీ, బట్ ఒరిజినల్‌గా చూసినప్పుడు అబ్బా! నిజంగా ఇంత పెద్దగుంటదా ఇది
అన్న ఫీల్ ఉంటుంది మనకి. అండ్ ఇది కూడా నా ఫేవరెట్ అనమాట ఇది. ఎందుకు ఫేవరెట్ అంటున్నానంటే దీని గురించి తెలుసుకుంటే మాత్రం చాలా ఏమంటారు, చాలా ఆశ్చర్యంగా ఉంటుందనమాట. దీన్ని గురించి తెలుసుకుంటే అనమాట. అంటే ఇది మనల్ని చూడాలి అని అనుకుంటేనే అది కనిపిస్తుందంట. మామూలుగా బయట ఫారెస్ట్‌లో. పులి మనల్ని చూస్తున్నట్టు మనకు గూడా తెలీదంట. అది మన స్మెల్‌ని కొన్ని కిలోమీటర్స్ అవతలే కనుక్కుంటుందంట. మీకు యూట్యూబ్‌లో వీడియోస్ ఉంటాయి. మన వాళ్ళు మాట్లాడేది. ఇప్పుడు దీన్ని టైగర్స్‌ని గూడా మనం ప్రిజర్వ్ చేసుకోవటానికి చాలా మెథడ్స్ పెట్టారు కదా! ఇప్పుడు ఇది కౌంట్ పెంచడానికి. సో, అప్పుడు అక్కడ చూడండి వీడియోస్ చూస్తే మీకే అనిపిస్తుంది. అబ్బా! ఇంత బావుంటుందని. ఇదొచ్చేసి ఇది హిప్పో. ఇవి 2 హిప్పోస్ ఉన్నాయి. అవక్కడ లాస్ట్‌లో ఉన్నాయన్నమాట. ఒకటి కిందకెళ్ళి స్విమ్ చేసింది. మేమక్కడ సెక్యూరిటీని అడిగితే స్విమ్ చేస్తే ఇటు సైడ్‌కొస్తాయా? రావా? అనంటే వస్తాయి అన్నాడు. మరి రాలేదది. ఇక్కడొచ్చేసి చూస్తున్నారా టెయిల్ కనపడుతుందా? అక్కడ వైట్ టైగర్ అన్నమాట అది. అది పడుకోంది. ఎంతమంది పిలిచినా దానికేదో పేరు గూడా ఉందంట. ఎంతమంది పిలిచినా అది అసలు లెగను గూడా లెగలేదు. మంచి రెస్ట్ మోడ్‌లో ఉంది మేడం గారు. ఫీడింగ్ అయిపోయింది గదా! అన్నిటికి కొంచెం అవి రెస్ట్ అండ్ క్లైమేట్ కూడా కొంచెం చల్లగుంది. సో, అవి మంచి రెస్ట్ మోడ్‌లో ఉన్నాయన్నమాట. అండ్ ఇదిగోండి ఇక్కడ హైనా. ఈ 'ముఫాసా' మూవీ మా పిల్లలైతే ఇది ఒక్కటే ఉందన్నమాట. మాకైతే ఒకటే కనిపించింది. మేబీ లోపల ఇంకోటేమన్నా ఉందో ఏమో మరి తెలీదు. ఇది ఫాస్ట్‌గా గూడా నడవట్లేదు. స్లోగా నడుస్తుందిది అని జెప్పేసి అంటే, మా వాళ్ళు ఇది ముసలి హైనా అని జెప్పేసి అంటున్నారు. ముసలి హైనా అన్నారు. మరి నాకు తెలీదు అది ఏంటో. అయితే అది తినింది గాబట్టి కొంచెం అట్లా డల్‌గా ఉందో మరి తెలియలేదు. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. ఇట్స్ టైమ్ టు వ్రాప్ అప్ అనమాట. ఇంకా అయిపోయింది. అందరూ టయర్డ్ గూడా అయిపోయారు. మా వాళ్ళు స్నాక్స్ ఎయటమే అనమాట. అండ్ మా సిస్టర్ తనే. If you like the video, please like, share and subscribe to my channel. బెల్ ఐకాన్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.